వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబల్లి దయాకర్రావు 1956 ఆగస్టు 15న జన్మించారు. తల్లిదండ్రులు జగన్నాథరావు, ఆదిలక్ష్మి. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. డిగ్రీ మధ్యలోనే వదిలేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎర్రబెల్లికి భార్య ఉషారాణి, ఒక కుమారుడు, ఒక కుమార్తె. మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతం మనతో ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఉన్నారు. సార్, కంగ్రాట్స్ ముందు మీకు. మీరు చాలా సీనియర్ రాజకీయాల్లో. ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా గతంలో ఉమ్మడి ఏపీలో కూడా మీ పేరు వచ్చేది. కానీ ఫస్ట్ టైం మీరు మంత్రివర్గంలో వచ్చారు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి కొద్దిసేపట్లో ఎట్లా ఫీల్ అవుతుంది? ఒక పక్క సంతోషం ఉన్నది, ఒక పక్క ఈ బాధ్యతలను ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎట్లా చేయాలనే భయం కూడా ఉన్నది. ఏది ఏమైనా నాకు అనుభవం రీతిలో నేను సక్సెస్ చేసే ఏర్పాటు చేస్తా. అదే తీరుగా వరంగల్ జిల్లాను అన్ని రంగంలో కూడా ముందుకు తీసుకుపోవాలి. ఇలా రింగ్ రోడ్ కానీ, ఎస్ఆర్ఎస్పి నీళ్లు కానీ, దేవాదుల నీళ్లు కానీ, టెక్స్టైల్ పార్క్ కానీ ఇవన్నీ పూర్తి చేయాలి. క్యాడర్ను కాపాడుకోవాలి. 2 పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ ఈ 2 పార్లమెంట్లు గెలిపించుకోవాలి. ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు నా మీద ఈ బాధ్యత పెట్టారు. ఈ బాధ్యతను నిర్వహించే బాధ్యత చేస్తాం. సీనియర్ నాయకులందరినీ కూడా కలుపుపోయి ఏర్పాటు చేస్తాం. 3 దశాబ్దాలుగా మీరు రాజకీయాల్లో ఉన్నారు. టీడీపీలో కూడా చంద్రబాబుకు చాలా క్లోజ్గా ఉన్నారు. కానీ అప్పుడు రాలేదు మంత్రి పదవి, ఎందుకు? అప్పుడు కొన్ని శక్తులు నన్ను అడ్డుపడ్డాయి. ఎన్టీ రామారావు పిల్లల ఆయనే అనౌన్స్ చేశారు ముఖ్యమంత్రిగా, నీకు మంత్రి పదవి ఇస్తున్నాను, ప్రమాణ స్వీకారం చేయాలని. కొన్ని శక్తులు చంద్రబాబు ఇస్తా అని మోసం చేశాడు. అంటే కేసీఆర్ క్యాబినెట్ అంటే చాలా సవాల్ ఉంటుంది. మీరు కేసీఆర్ ఏం చూసి మీకు క్యాబినెట్లో తీసుకున్నారనుకుంటున్నారు? సీనియర్ మోస్ట్ అనుభవం ఉన్నదనే దాని మీద నన్ను తీసుకున్నాను. థ్యాంక్ యూ. అంటే వరంగల్లో గ్రూప్ రాజకీయాలు చాలా ఉంటాయి. గ్రూపులు వరంగల్ రాజకీయాలు పెట్టింది పేరు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మీ దానిలో మిగతా గ్రూపులు కూడా అపోజ్ చేస్తే ఉండొచ్చు. మీరు ఇవన్నీ ఎట్లా అధిగమిస్తారు? అందరినీ కలుపుకోపోయే శక్తి నాకున్నది. ఎందుకంటే అనుభవం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా, ఫ్లోర్ లీడర్గా పనిచేశాను. అందరినీ కలుపుకోపోయి ఏర్పాటు చేస్తాను. మీకు ఏ శాఖ అంటే ఇష్టం? మంత్రిగా ఏ శాఖ ఇస్తే బాగుంటుంది? ఏది ఇచ్చినా చేయగలుగుతాం. అంటే మీకున్న ఫోకస్ దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది? సమర్థత. నాకు సీనియర్ మోస్ట్ ఉన్నది, అనుభవం ఉన్నది. నాకు జిల్లాలో అందరు పరిచయాలు, అధికారులు కూడా సహకరిస్తారు. నేనంటే తప్పకుండా సక్సెస్ చేస్తాను. ఇది ఎర్రబెల్లి దయాకర్రావు గారు చెప్తున్నది. సీనియర్ గా గుర్తించి కేసీఆర్ మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మరింత బాధ్యతగా పనిచేస్తానని ఎర్రబెల్లి దయాకర్ చెప్తున్నారు.